నానమ్మకేం కాలేదు, బానే ఉంది. ఇప్పుడు అర్థమైంది సామ్, ఆ చక్రధర్ సామాన్య మనల్ని ట్రాప్ చేశారు. నానమ్మకు సీరియస్ అనేసరికి మనం కొంచెం కూడా ఆలోచించకుండా వచ్చేసాం. అది కాదు బావా, అసలు చిన్న ఎందుకు అబద్ధం చెప్పింది? అది తెలుస్తా. రాజీ, జయంతి, జయంతి, నువ్వు వెళ్ళి జెండు బామ్ తీసుకురా. రాజీ, నువ్వు వెళ్ళి వేడి నీళ్ళు తీసుకురా, కాపురం పెట్టాలి. నేను మెట్లపై నుంచి కింద పడ్డాను కదా. అలా అని సూర్యకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అవసరం రాబట్టే అబద్ధం చెప్పాల్సి వచ్చింది అత్తయ్య గారు. మనకి తెలియకుండా సూర్య శామ్ని తీసుకొని నరకాసురుని బొమ్మను కొనడానికి వెళ్ళాడు. ఆ పనులన్నీ సూర్యతో కలిసి చేయాల్సింది సామాన్య కదా అత్తయ్య గారు. అందుకే వేరే ఏమన్నా చెప్తే రాడని, మీరు మెట్ల మీద నుంచి పడిపోయారని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. మీరు చెప్పేది నిజమా? అవును, నిజమత్తయ్య గారు. సమంతని సూర్య తీసుకెళ్లాడని నీకెలా తెలుసు? సామాన్య చెప్పింది అత్తయ్య గారు. నేను చూశాను గ్రాండ్మా. అదిగోండి అత్తయ్య గారు, అదిగోండి, ఇద్దరు కలిసే వస్తున్నారు చూడండి. ఎందుకమ్మా అబద్ధం చెప్పావు? నువ్వు మాత్రం నిజాలు చెప్తున్నావా? ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి ఇదిగో ఈ అమ్మాయిని తీసుకొని పండగ పనుల మీద ఊరంతా తిరగడం లేదు. అందుకని నానమ్మకి దెబ్బ తగిలిందని చెబుతావా? అలా చెప్తేనే కదా వచ్చావు. వచ్చాను కదా, ఇప్పుడు నువ్వు నిజం చెప్పు. ఎవరు నీ చేత అబద్ధం చెప్పించారు? అది ఎవరంటే మీ పెద్దమ్మరా. అరే, నన్ను మీ గొడవలో ఇరికిస్తావేంటి చెల్లి? బానే ఉందమ్మా. ఎక్కడిదిరా పెత్తనం అంటే మూల నుంచి నెత్తినేసుకున్నాను అన్నట్టుంది నా పని. నాకేమీ తెలియకపోయినా ఏదో నువ్వు అడిగిన దానికి చెప్తే నన్ను నేరస్తురాలు చేసేస్తావా? అక్క, నిన్నెవరు తప్పుగా అనుకోర్లేక ఎందుకు అబద్ధం చెప్పాల్సి వచ్చిందో అత్తయ్య గారికి చెప్పాను కదా. ఇంకే ఉంది, చాలా ఉందమ్మా. నువ్వు చేసిన పని వల్ల ఒక నిజం బయటపడకుండా తప్పించుకుంది. ఏమంటున్నావు సూర్య? అవునాయనమ్మా. ఏంట్రావును? అన్ని చేసి తప్పించుకొని తిరుగుతుంది శామే. అలాంటి హంతకురాలతో కలిసి నువ్వు వెళ్తే చూసిన వాళ్ళంతా వా నోరు తెరుస్తారు. హంతకురాలు శామ్ కాదమ్మా. ఇదిగో ఇక్కడ ఉందే సామాన్య. ఈ సామాన్య తండ్రి చక్రధర హంతకుడు. ఏంట్రా, బయటది నీకు బాగా నూరిపోసి తీసుకొచ్చిందా? ఆవిడ గారు వేసిన నిందల్ని పాపం వీళ్ళ నాన్నగారి మీద వేస్తున్నావు. నా కళ్ళారా నేను చూసిందే మాట్లాడుతున్నానమ్మా. పూజని కిడ్నాప్ చేసింది చక్రధరే.
మాకు తెలుసులేరా, శామ్ నీ చేత అలా చెప్పిస్తుంది. అమ్మా, నేను చెప్తుంది నిజం. నిజం నాయనమ్మా. రెడ్ హ్యాండెడ్గా చక్రధర్ని దీపుకు పట్టించే ప్రయత్నం చేస్తే అమ్మ ఫోన్ కాల్తో మొత్తం చెడిపోయింది. బాగుందిరా, చాలా బాగుంది. సమంత నేను ఇంతలా మార్చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. సమంత ప్లాన్ ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. సామాన్యం నువ్వు పెళ్లి చేసుకోకూడదంటే సామాన్య వాళ్ళ నాన్న హంతకుడు అవ్వాలి. అర్థమైంది. నానమ్మ, నువ్వు అర్థం చేసుకుంటున్నది తప్పు. చక్రధర్ దగ్గర పూజ ఉండటం నేను చూశాను నాయనమ్మా. మేమెవరం చూడలేదుగా. నాయనమ్మా, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, ఈ సామాన్య తండ్రే నేరస్తుడు. అదేంటి సూర్య, సమంత చెప్పిన మాటల్ని నమ్మి నువ్వు మాట్లాడకో నాయనమ్మా. నాకెంతో ఇష్టమైన నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నానంటే నేను చెప్పేది ఎంత నిజమో అర్థం చేసుకో. అర్థం చేసుకుంటాన్రా, కానీ నా కంటితో నేను చూస్తే తప్ప నేను దేన్ని నమ్మలేను. నిరూపించు. నిరూపిస్తాను నాయనమ్మా, కానీ నాదో కండిషన్. ఏమిటి? అప్పటి వరకు ఈ సామాన్యతో నాకు పెళ్లి జరగకూడదు. మళ్ళీ ఇదేంటి? ముహూర్తాలు పెట్టుకుని పెళ్లి తేదీ ఖరారు చేసుకున్న తర్వాత నిజం కాని అబద్ధం కోసం నీ పెళ్లి ఆపడం ఎందుకో? ఎందుకంటే మీకు అబద్ధం అని తెలిసింది, నిజం కాదు అని నేను నిరూపించే లోపు మా పెళ్లి అయిపోతే మీరు బాధపడకూడదని వద్దంటున్నాను. ఏంటి అత్తయ్య గారు ఇదంతా? నాయనమ్మా, నా సంతోషమే కనుక మీరు కోరుకుంటే నిజాన్ని నేను నిరూపించే వరకు పెళ్లి జరగకూడదు. సరే, కానీ నాదొక షరతు. ఈలోపు నీ నిర్ణయం మారకూడదు. మారదు నాయనమ్మా. నిజ నిర్ధారణ మాకు అనుకూలంగా వస్తే నువ్వు సామాన్యనే పెళ్లి చేసుకోవాలి. అలాగే నాయనమ్మా. సరే, నువ్వు నిజాన్ని నిరూపించేంత వరకు నేను ఈ పెళ్లిని వాయిదా వేస్తున్నాను. ఏంటి సామాన్య అలా బిగుసుకుపోయావు? ట్విస్ట్లు నువ్వేనా ఇస్తావు, మేమివ్వలేమా? ఇక వాయిదా పడిన నీ పెళ్ళి వాయిద్యాల అవసరం లేకుండానే ఆగిపోతుంది. ఇట్స్ ట్రూ. ఎలా ఆగుతుందో అది నేను చూస్తా. చూడు.
నిజ నిర్ధారణ మాకు అనుకూలంగా వస్తే నువ్వు సామాన్యనే పెళ్లి చేసుకోవాలి. సరే, నువ్వు నిజాన్ని నిరూపించేంత వరకు నేను ఈ పెళ్లిని వాయిదా వేస్తున్నాను. ఏంటమ్మా ఇంకా పడుకోలేదా? నిద్ర ఎక్కడ పడుతుంది తాతయ్య? ఏంటి రంగుడు అంటున్నావు? బాధపడకండమ్మా, మీకు మంచి రోజులు వస్తాయి అంటున్నాడు. ఏంటి చింతాతయ్య, నీకు తను చెప్పింది అర్థమవుతుందా? చిన్నప్పుడు రంగళ్ళ లాంటి వాడు నాకు స్నేహితుడుండేవాడు. వాడితో స్నేహం చేసేటప్పుడు వాళ్ళ భాష అంతా నేర్చేసుకున్నాను. వాళ్ళు ఏం చెప్పినా నాకు అర్థమైపోతుందమ్మా. ఏమంటున్నాడు చింతాతయ్య? నన్ను గ్రేట్ అంటున్నాడు. ఈ రోజైనా పెద్దమ్మ గారికి చెప్పేస్తాను అంటున్నాడమ్మా. రంగడు, ఇప్పుడొద్దు, శ్యామ్ చెప్పమన్నప్పుడు చెప్దు గాని. లేదు చింతాతయ్య, ఈరోజు చెప్పించేద్దాం. పర్వాలేదా శ్యామ్? మీ అమ్మమ్మ నమ్ముతుందంటావా? బావ ఆల్రెడీ చక్రధరే హంతకుడని చెప్పాడు కాబట్టి పైకి చెప్పకపోయినా లోపల ఏదో ఒక మూల చక్రధర్ మీద అనుమానం వచ్చి ఉంటుంది. కాబట్టి నమ్మడానికి 90% ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటప్పుడే రంగడి చేత నిజం చెప్పించడం బెటర్. ఇది కరెక్టే, కానీ రంగడి చెప్పేది ఆవిడికి సరిగా అర్థం కాదు కదమ్మా. దానికి ఐడియా ఉంది చింతాతయ్య. ఏంటమ్మా? ఒక నిమిషం. రంగడు చెప్పాలనుకుంది నువ్వు గొంతు మార్చి మాట్లాడి రికార్డ్ చేయి చింతాతయ్య. రంగడు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ప్లే చేస్తాడు. సరేనమ్మా, కాకపోతే రంగడిని చూసి దెయ్యం అనుకుంటుందేమో. తను చనిపోలేదని వాయిస్ లో చెప్పు చింతాతయ్య. ఓకే, బాగుంది, ఇటివమ్మా. రంగడు, నువ్వు పెద్దమ్మ గారికి ఏం చెప్పాలనుకుంటున్నావో ముందు నాకు చెప్పు. పెద్దమ్మగారు, నన్ను చూసి భయపడకండి. నేను దయ్యాన్ని కాదు. నేనసలు చనిపోలేదు, బ్రతికే ఉన్నాను. జరిగిన నిజం చెప్పడానికే మీ దగ్గరికి వచ్చాను. పెద్దయ్య గారిని చంపింది సమంతమ్మ గారి తండ్రి కాదు, చక్రధర్. చక్రధర్ పెద్దయ్య గారిని చంపడం నేను చూశాను. నేనప్పుడు చిన్నపిల్లాణ్ణి. రంగారావు గారిని పీక పిసికి చంపడం నేను చూశాను. నేనందరికీ నిజం చెప్దామనొస్తే వాడే నా నాలుకని కోసేసి మూగవాణ్ణి చేశాడు. మీరు మహాయాగం దగ్గరికి వచ్చినప్పుడు కూడా నేను మీకు నిజం చెప్దామనే ప్రయత్నించాను. అప్పుడు నన్ను పొడిచింది చక్రధర్.
రంగనాథస్వామి దయ వల్ల బ్రతికి బయటపడ్డాను. ఆ స్వామి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను చెప్తున్నది నిజం. రంగారావు గారిని చంపింది చక్రధర్. వాణ్ణి వదలకండి, వాణ్ణి శిక్షించండి. శ్యామ్, రెడీ. రంగడు, దీన్ని కనిపించకుండా నడుముకి పెట్టుకో. అమ్మమ్మ దగ్గరికి వెళ్ళగానే ఆన్ చేయి. ఆవిడంతా వింటారు, ఓకేనా? తీసుకో. రంగడు, ఆగగు. నువ్వు వెళ్లాల్సింది రాధమ్మ గెటప్లో కాదు, నీ గెటప్లో. వెళ్ళు. వెళ్ళు. నువ్వు రంగడివి కదూ? నువ్వు చనిపోయావు కదా? నువ్వు బతికే ఉన్నావా? ఏమిటి? ఆయన్ని చంపింది ఎవరో నీకు తెలుసా? ఎవరు? శ్యామ్ తండ్రియా? ఎవరని చెప్తున్నావు? నాకు అర్థం కావట్లేదు. మీరేం భయపడకండి, ఈ దయ్యాన్ని ఎలా పంపించాలో నాకు తెలుసు. చూసారా గ్రాండ్మా, దయ్యం ఎలా భయపడిపోతుందో? నేను మాట్లాడతాను, నువ్వు పెదాలు కదిలించు, ఓకేనా? నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవురా. వదల బొమ్మాలే, నిన్ను వదలా. మసీదు విభూతి నా మీద పోసి బతికిపోయావు. వస్తా వస్తా, తప్పక వస్తా. మళ్ళీ వస్తా, నీ అంతు చూస్తా. వదల బొమ్మాలే, నిన్ను వదలా.